నమస్తే, నేను మధు. ఢిల్లీలో విజయసాయిరెడ్డి డీల్స్ కట్ అయినట్టే తెలుస్తున్నాయి. మరి ఈడీ విచారణకు ముందు అసలు ఏం జరిగింది? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. విజయసాయిరెడ్డి గారు మేడం, నిన్న ఈడీ రైట్స్ కూడా జరిగాయి. సో ఈ విషయమై ఆయన పేరు ఎక్కువగా తెర మీదకి వస్తుంది. అసలు ఆయన హస్తం ఏంటి? మధ్య కుంభకోణంలో ఆయన పాత్ర ఏంటి? వైసీపీలో ఆయన ముఖ్యత ఏంటి మేడం? వైసీపీలో ఏంటండి A2 ఆయన ఏంటి కొత్తగా అడుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయనే. కానీ అటువంటి A2 బయటకు వచ్చేసాడంటే ఏదో విభేదాలు వచ్చాయనేగా. అంటే సజ్జలో ఎంత బాగా మేనేజ్ చేయగలిగారని. అయితే ఈయన బయటకు వచ్చాక ఇంతవరకు మీరు గమనిస్తే ఏ రోజు జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తు మాట అనలేదు. అవును, అసలు జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టే మాట్లాడ్డా ఆయన చెప్పే వాసుదేవరెడ్డి పేరు వచ్చింది, వాసుదేవరెడ్డి ద్వారా రాజకేశ్రెడ్డి పేరు వచ్చింది, రాజకేశ్రెడ్డి ద్వారా ధనంజయ రెడ్డి, తర్వాత బాలాజీ గోవిందప్ప, మిగతా పేర్లు వచ్చాయి. సో ఇవాళ ఆయన నిన్న ఈడీ రైట్స్ జరిగాయండి. ఎవరెవరి ఇంటి మీద జరిగింది? ఒక విజయసాయి రెడ్డి, ఒక రాజకేశ్రెడ్డి, ఒక అతనెవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తర్వాత మీకు బాలాజీ గోవిందప్ప, వీళ్ళందరి ఇళ్ల మీద జరిగింది. జరిగితే ఈయన రైట్స్ అయ్యాక బయటకు వచ్చి ఈయన బెదిరింపు ధోరణిలోకి దిగుతున్నాడు. అయ్యో, పైగా అంటాడు, ఒక ముసలాడు చెప్తే ఈడీ రైట్స్ చేస్తోంది అంటున్నాడు. మరి ఈయనేంటి మేడం? ఏ ముసలాడు చెప్పాడు? ఈయన వృద్ధ జంబూకం. అంటే వృద్ధ జంబూకం అంటే తెలీదా? ముసలి తోడేలు. ఓకే. ఇప్పుడు ఈయన పడుచువాడా? చంద్రబాబు నాయుడు లాగా 18 గంటలు పనిచేయగలడు ఈయన. ఇప్పుడు వ్యవసాయం అన్నాడు, ఫోటోలు పెట్టాడు, పిచికారీ చేస్తాడు, ఓ పక్క ఆ జీపు పక్కన నిల్చొని ఫోటోలు పెడతాడు. ఫోటోలా కావాలి? ఏ రోజైనా అసలు ఏదో నారు పెట్టావా, పంట కోసావా అన్నట్టుగా, నీరు కోసావా అన్నట్టుగా నువ్వు ఎప్పుడైనా చేసావా? పైగా ఇప్పుడు అంటాడు, నేను రాజకీయాలే వదిలేస్తున్నాను, రాజకీయ సన్యాసం అన్నాడు. మళ్ళీ ఇప్పుడు రాజకీయ పార్టీ పెడతానంటున్నాడు. అదే కాకుండా రాజకీయ పార్టీ పెడతాడు, మీడియా పెడతాడు. అంటే మీడియా అంటే ఆయన పత్రికలు, మళ్ళీ ఛానల్స్ పెడతాడు. ఎందుకంటే మీకు అర్థమవుతుందా? అంటే అవి ఉంటే బెదిరించచ్చు అనమాట. ఓకే. అది కూడా ఇంకో మాట కూడా చెప్పాడు నిన్న. ఆయన పెట్టేదే ఎందుకంటే ఎప్పుడు చూసినా వైసీపీని మీరు తిడుతున్నారు కదా, నేను చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసుకుని చంద్రబాబు నాయుడు అవినీతి గురించి ఆయన ఛానల్స్ లో మాట్లాడతాట. ఒక అవినీతి కోసం ఛానల్ పెడుతున్నారు కావాలని ఆయన చెప్పాడు నిన్న నా మాట. అంటే ఇంకొకటి పాప ఆయనకు అసలు ఆయన పేరు మీద ఏ వ్యాపారాలు ఉండవు, అన్ని కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉంటాయి. కానీ ఆయన నోటి మాటతో 100 కోట్లు ఇప్పిస్తాడు అప్పు. అదెలా మేడం? అది మీరు ఆయన అడగాలి. ఆ టెక్నిక్ అంటే మనకి తెలిస్తే బాగుంటుంది మేడం. మనకి ఎక్కువ అక్కర్లే, మనకు 10 కోట్లు ఇస్తే మనం ఏదైనా వ్యాపారం పెట్టుకుంటాం, మనం కూడా ఛానల్ పెట్టుకుంటాం మేడం. అందుకని అంటే మనిషి చూసారు ఎట్లా. పైగా ఎప్పుడు ఈడీ, ఇది 3వ ఈడీ రైడ్, ప్రతిసారి వచ్చి మీడియా ముందు మాట్లాడతాడు, బెదిరింపు ధోరణికి దిగుతాడు. అంటే రెచ్చిపోతున్నాడు మనిషి. నా అంతటి వాడు లేడని చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటాడు. కాకపోతే ఏంటంటే నన్ను ఎప్పుడు పిలిచినా వస్తాను, నా దగ్గర ఏమీ లేదు, ఏమీ దొరకదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. సో మనిషి ఏదో తెగించిన వాడికి తెడ్డేలింగ్ అంట, అట్లాగా అలాగే ఉంది ఆయన ధోరణి చూస్తే మీకు. కానీ ఆయన మీడియా పెట్టడానికి ముఖ్య కారణం బాబు గారు అవినీతిని ఎత్తి చూపిస్తాను, టీడీపీ అవినీతిని ఎత్తి చూపిస్తాను అని అంటున్నారు. నిజానికి మీడియా పెట్టేది ప్రజలకు నిజ నిజాలు చెప్పడానికే కదా మేడం. అది ఎవరి హయాంలో? అది మీకు 2019కి ముందు అవన్నీ. 2019 నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం మారిపోయింది సినారియో. ఏంటి, అవినీతి చెయ్యి, అక్రమాలు చెయ్యి, స్కాములు చెయ్యి, తర్వాత పోలీసులు లొంగ తీసుకో, బెదిరించు, కొట్టించు, చంపించు, లేదు బూతులు మాట్లాడించు. ఇది రాజకీయం వాళ్ళు చేసింది. అందుకని వాళ్ళు సాక్షిలో వాళ్ళు రాసేవన్నీ అబద్ధాలు మనకు తెలుసు. అలా రాయించు. సాక్షిలో అంటే అమరావతిలో ఉండే మహిళలందరూ వేశ్యలే. అసలు ఎంత తప్పు, చాలా పెద్ద తప్పు మేడం. అంటే అందులో వీళ్ళ భార్యలు కూడా ఉన్నారుగా మరి. ఇప్పుడు ఈ మాట్లాడిన వాడి భార్య కూడా ఉందేమో ఆంధ్రాలోనే. మరి సిగ్గుందా వాడికి? అసలు ఆ మాట ఎలా అనాలనిపించింది? ఎలా డబ్బులు ఇచ్చారు మీరు, వాడికేం పోయింది? నువ్వు డబ్బు ఇస్తే మాట్లాడతాడు. అంటే మనుషులకి ఒక నీతి, న్యాయం, ఒక నిబద్ధత లేకుండా వీళ్ళు జర్నలిస్టులు అని చెప్పుకుంటారు. జర్నలిజంలో మనం ఏం మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, పదాలు ఆచితూచి వాడాలి, వాక్శుద్ధి ఉండాలి మనకి. మనం ఏం మాట్లాడుతున్నామనే మన స్పృహ, మన ఒంటి మీద స్పృహ ఉండాలి మనకి. అవును మేడం.
మనం ఏది పడితే అది మాట్లాడకూడదు. నాకు ఒక పార్టీ అయితే ఇష్టం అవ్వచ్చు, కానీ తప్పులు ఎత్తి చూపించగలగాలి. అవునా? అవును మేడం. అందుకని ఇవాళ విజయసాయి రెడ్డి బెదిరిస్తే ఎవడు బెదిరిపోడు. కాబట్టి ఇవాళ అసలు ఈడీ రైడ్స్లో ఏం దొరికా ఇంకా బయటికి రాలేదు. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే పారిపోయాడని వింటున్నాం మనం. సో మొత్తం మీద ఏం జరుగుతుందో చూడాలి మనం. విజయసాయి రెడ్డికి ఢిల్లీలో మంచి హస్తం ఉందని అంటున్నారు. చాలా చక్రం తిప్పారు, ఒకప్పుడు చాలా పలుకుబడి ఉంది అంటున్నారు. ఇప్పుడు కూడా ఆ పలుకుబడి ఉందా మేడం? ఒకవేళ ఉంటే ఈ రైట్స్ నుంచి తప్పించుకోవచ్చు కదా? కాదు, ఇప్పుడు ఏమైందంటే మీకు ఒకప్పుడు ఉండేది కరెక్టే. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలన్నా ఈయనే చేసేవాడు. అంత బాగా మేనేజ్ చేసేవాడు అక్కడ. అంటే అందరితో మంచి ర్యాపో పెట్టుకున్నాడు. ఇప్పుడు అమిత్ షా తోటి డైరెక్ట్ వెళ్ళి డీల్ మాట్లాడుకోగలడు, అంత ఉండేది. అయితే ఆఫ్ లేట్ అది తగ్గిందని వింటున్నాం మనం. కానీ బీజేపీలో చేరతారు అనే మాట కూడా వచ్చింది నిన్న బీజేపీలో చేరతారని వచ్చింది, గతంలో వచ్చింది, మళ్ళా కొత్త పార్టీ అంటున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కర్రా విరగనివ్వరు, పావు చావనివ్వరు. బీజేపీతో మాకు సంబంధాలు లేవని గట్టిగా చెప్పలేరు. అలాగని అవసరానికి బీజేపీ ఏం చెప్పినా వీళ్ళు నోర్లు మూసుకుని వింటున్నారు. కాబట్టి ఇవాళ చక్రం తిప్పుతాను అనుకునే విజయసాయి రెడ్డి చక్రం తిప్పలేడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి నిజంగా ఢిల్లీలో పనులు చేసి పెట్టే వాళ్ళు లేరు. ఎందుకంటే సుబ్బారెడ్డి ఏమైపోయాడో ఈ మధ్యకాలంలో మనం చూడలేదు, ధర్మారెడ్డి ఏమైపోయాడో తెలియదు, అసలు ఎవరు కనిపించట్లేదు. చూసారు కరుణాకర్ రెడ్డి కానీ ఈ మధ్యన టీటీడీ వార్తలు ఏమీ లేవు. మరి బ్యాన్ చేశారా ఏంటి మనకు తెలియదు. రోజా గారు ఆవిడ బిజీలో ఆవిడున్నారు. ఒక పక్క కూతురు బిజీ, కూతురికి ఏదో మంచి అవార్డు వచ్చింది, ఆ బిజీలో ఆవిడ ఫారిన్ వెళ్ళింది, యుఎస్కి ఎక్కడికో. తర్వాత ఆవిడ తమిళనాడు ఎలక్షన్స్ లో బిజీ ఉంది. సో ఎవరికి వాళ్ళు పాపం బిజీ అయిపోయారు. మరి ఈయన చక్రం తిప్పడానికి కూడా ఈయనకి ఇప్పుడు అంత ఇది లేదు. అమిత్ షా వింటలేదు, మోదీ వింటలేదు అని అన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. సో ఏదేమైనా సరే మళ్ళీ ఇప్పుడు విజయసాయి రెడ్డి ప్రస్తావన వస్తుంది, బయటకు వచ్చి మరి బెదిరింపుల ప్రస్తావన తీసుకోవడం అయితే జరుగుతుంది విజయసాయి రెడ్డి విషయంలో. మరి మీడియా పెట్టేది ఎందుకు? ఈ బెదిరింపుల కోసమేనా, తన అవినీతిని దాచుకోవడం కోసమేనా, లేకపోతే పక్కవారి అవినీతిని ఎత్తి చూపడం కోసమా? అసలు ఏం జరుగుతుంది? వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.